హలో అందరికీ ముందు వీడియోకి కంటిన్యూషన్ వీడియోనే ఇదండి. ముందు వీడియోలో రోప్వే ద్వారా మేము కొండపైకి వచ్చాము అని చెప్పాం కదండి. ఇక్కడ కొండపైన టెంపుల్ దగ్గర అన్నమాట. ఇక్కడైతే మనం అనుకున్న కోరికలు నెరవేరాలంటే ఇలా కాయిన్ అయితే అతికియాలన్నమాట. ఇలా కాయిన్ అతికిస్తే అది కాయిన్ అయితే అతుక్కుంటే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇలా కాయిన్ అతికించిన తర్వాత ఇంకా టెంపుల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాము. ఇలా నడుచుకుంటూ స్టెప్స్ దిగితే ఇక్కడ ఇంకో టెంపుల్ కూడా ఉందండి. బ్యూటిఫుల్ లొకేషన్ అయితే చాలా బాగుంది. అమ్మ కోతలు చూపిదాన్ని కూడా అక్కడ ఆ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇలా కొంచెం స్టెప్స్ ఎక్కితే అంజలి దేవి టెంపుల్ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి తల్లి పేరు అంజలి దేవి కదండి. అంజలి దేవి అమ్మవారి టెంపుల్ దర్శనానికి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడైతే చాలా కోతులు ఉన్నాయండి. చేతిలో ఏం కనిపించినా కూడా లాక్కొని వెళ్తున్నాయి. మాతో పాటు వచ్చిన ఒక అంకుల్ ప్రసాదం కవర్ అయితే లాక్కొని వెళ్ళిపోయింది. అంజలి దేవి అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ముందరికి వస్తే శివయ్య కూడా ఉంటాడు. ఇంకా శివుడిని కూడా దర్శనం చేసుకున్నాము. అంజలి దేవి అమ్మవారి టెంపుల్ లోపలైతే వీడియో తీయలేదండి. చార్ధామ్ వెళ్ళడానికి ఫస్ట్ పాయింట్ అయితే హరిద్వార్ అండి. హరిద్వార్లో గంగా హారతి కూడా ఇస్తారండి సాయంత్రం. మాకైతే వెళ్ళేటప్పుడు వీలు అవ్వలేదు హరిద్వార్లో గంగా హారతి చూడడానికి. లేటుగా వెళ్ళినందుకు మిస్ అయిపోయాము. మేము హరిద్వార్లో గంగా హారతి మిస్ అయ్యాము, కానీ రిషికేశ్లో అయితే చూసాము గంగా హారతి. మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా గంగా హారతి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా మేము హరిద్వార్లో దర్శనం అయిపోయిన తర్వాత హరిద్వార్లో టెంపుల్స్ దర్శనం చేసుకున్న తర్వాత మేము యమునోత్రి వెళ్తున్నామండి. చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ కదా. మేము ఇక్కడ ఫస్ట్ ప్లేస్ యమునోత్రి అయితే వెళ్తున్నాము. ఇవే కాకుండా మేము గుప్తు కాశీ, ఉత్తర కాశీ కూడా దర్శనం చేసుకున్నాము. మేము 10 days అయితే ఈ ఘాట్ రోడ్లోనే వెళ్ళామండి. ఏ టెంపుల్కి వెళ్ళాలన్నా కూడా ఘాట్ రోడ్. హరిద్వార్ దాటిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఘాట్ రోడే. చాలా చిన్నగా ఉంటుందండి. కొన్నిసార్లు ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతుంది. ఒక వెహికల్ వెళ్తే ఇంకో వెహికల్ రావడానికి స్పేసే లేదు. అందుకే పెద్ద వెహికల్స్కి అయితే అలో లేదు ఇక్కడ. ఈ ఘాట్ రోడ్లో అయితే పెద్ద పెద్ద లోయలు కూడా ఉంటాయండి. చాలా డేంజరస్ స్పాట్ అనే చెప్పొచ్చు. కండ్లు అయితే బాగా తిరుగుతాయండి. కడుపులో తిప్పినట్టు కూడా అవుతుంది అక్కడ ఘాట్ రోడ్స్ చూసి. జర్నీ ఎంత పడ్డా ఎప్పుడు వామిటింగ్ చేసుకోకున్నా సరే ఈ ఘాట్ రోడ్లో వామిటింగ్ వచ్చినట్లయితే అయ్యిందండి అందరికీ. ఈ ఘాట్ రోడ్ మధ్యలో నదులు కూడా ప్రవహిస్తున్నాయి. చూడండి ఎంత బాగుందో వ్యూ అయితే. ప్రకృతి అందాలు, జలపాతాలు, పచ్చని చెట్లు ఖచ్చితంగా లైఫ్లో ఒక్కసారైనా చూడవలసిన ప్లేస్. ఇంత మంచి బ్యూటిఫుల్ స్పాట్స్ చూడాలనుకుంటే చార్ధామ్ యాత్రకి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కేదార్నాథ్, యమునోత్రి, బద్రీనాథ్ ఇవన్నీ కూడా 6 months ఓపెన్లో ఉంటాయి, 6 months క్లోజ్లో ఉంటాయండి. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటాయండి టెంపుల్స్ అన్నీ కూడా. మన సైడ్ ఎంత ఎండలు కొడతాయో ఎండాకాలంలో, ఇక్కడ ఎండాకాలంలో కూడా చల్లగా ఉంది వెదర్ అయితే. అందరూ ఖచ్చితంగా ఈ యాత్ర చేయాలంటే ఖచ్చితంగా థర్మల్స్, స్వెటర్స్, రెయిన్ కోట్స్, గ్లౌజెస్, సాక్స్, మాస్క్ ఇవన్నీ ఖచ్చితంగా క్యారీ చేయండి. లేదంటే అక్కడ కూడా దొరుకుతాయండి. అక్కడ కూడా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి. కేదార్నాథ్ వెళ్ళాలనుకుంటే మే, జూన్ మంత్స్లో అయితే వెళ్ళొచ్చు. తర్వాత అంతా వర్షాలు పడతాయి, అలాగే కొండ చీలులే ఇరిగి పడతాయి. ఈ ఘాట్ రోడ్స్లో వర్షాకాలం వెళ్ళడం చాలా ప్రమాదం అనే చెప్పచ్చు. చార్ధామ్ యాత్ర వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలా ప్లేసెస్లో చెకింగ్ చేస్తారు. రిజిస్ట్రేషన్ లేకపోతే అలో ఉండదు. ఉత్తరాఖండ్ రోడ్ల మీద కొంచెం కూడా ప్లాస్టిక్ ఉండదండి. చాలా నీట్గా ఉంటాయి రోడ్స్ అన్నీ. బైక్ మీద వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ని ధరిస్తారు.
ప్రతి ఒక్కరూ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తారు. ఇక్కడంతా అడవి ప్రాంతమే అండి. ఎన్ని కొండలో అసలు చాలా వేల కొండలు ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మేము ఏమేమి టెంపుల్స్ చూసాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.